ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీకొక ఉత్తరం పంపాను. ఈ ఒక్క సంకేతం నిన్ను షిరిడీకి రమ్మని ఆహ్వానం. ఇది చూసిన నిమిషమే ఆనందంతో గంతులేస్తావు అని బాబా గారు ఈ రోజు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ శనివారం రోజున బాబా గారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా గ్రహించి బాబా గారు ఎలాంటి సంకేతం ఇస్తున్నారో, షిరిడీకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నారో ఈ ఉత్తరం ఒక్కసారి తెరిచి చూసి బాబా గారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకుందాం. తల్లి, ఎన్నో రోజులుగా నన్ను చూడాలని ఆతురత పడుతున్నావు. నీ మనసులో ఉన్న బాధ, ఆవేదన నాకు అర్థమయ్యాయి. కాబట్టే ఈ రోజు నీకు ఈ ఉత్తరాన్ని పంపుతున్నాను. ఈ సంకేతం విను. ఒక్కసారి విన్నావంటే ఎంతో సంతోషిస్తావు. నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు. నీ విలువ అర్థం చేసుకున్న వారిని వదులుకోవద్దు. ఆకలితో బాధపడే వారికి, కష్టాల్లో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేని వారు, సాటి వారికి సాయం చేయలేని వారు నా భక్తులు ఎలా అవుతారు తల్లి? ఈ సాయి నిన్ను వదిలేశాడు అని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను? భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరమైనవి మాత్రం తప్పనిసరిగా తప్పకుండా సమయానికి అందిస్తాడు. ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానమిస్తాను. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను అంగీకరిస్తాను. నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట నిరంతరం అక్కడే ఉంటాను. మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు. కాబట్టి ఏది చేసినా నీ మంచి కోసమే ఈ సాయి చేస్తాడు. సాయి చెప్పే మాటలు విను. శక్తికి మించిన ఖర్చు, అర్హతకు మించిన అప్పు నీ జీవితానికి పెనుముప్పుగా మారుతుంది. తల్లి, కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నేను నీ భవిష్యత్తుని ఇప్పటికే వ్రాసి పెట్టాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. సంతోషం నీ కోసం నిల్వ చేయబడింది. మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. అతిగా కంగారు పడకు. జరగవలసిన సమయానికి అన్నీ జరిగిపోతాయి. ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తాడు ఈ సాయి. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు. అంతా అనుకూలంగా మారుతుంది. నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఈ రోజు ఈ ఉత్తరం అందుకున్నావు, అందుకే నీకు ఈ సంకేతాన్ని పంపిస్తున్నాను. అది చూసిన వెంటనే నీకు ఎప్పుడు వీలు పడుతుందో అప్పుడు షిర్డీకి రా. నీకు నా ఆహ్వానం ఎప్పుడూ కూడా నా ద్వారం తలుపులు తెరిచే ఉంటాయి. అది చూసిన తక్షణమే ఎంతగానో పొంగిపోతావు, ఆనందిస్తావు. నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఈ ద్వారకామాయలో అడుగుపెట్టు. నా స్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ. అది నా నిజమైన భక్తి. నేనెప్పుడు ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శ్రద్ధ, స్థితియే జ్ఞానం. అది గుర్తు పెట్టుకో. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ సాయికి వదిలేయి. అన్నీ ఈ సాయినే చూసుకుంటాడు. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించ
జీవించడం మేలు. మానసిక ప్రశాంతత అయినా నీకు చేకూరుతుంది. తల్లి, ఎప్పుడూ కూడా నీకు ఈ సాయి తోడుగా ఉన్నంత వరకు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ బాధ్యతగా ఈ సాయినే వహిస్తారు. తల్లి, నిరంతరం నువ్వు మరచినా నేను మరవను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నేను నీ గురించి మరియు నీ స్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు, ప్రశాంతంగా ఉండు, నేను నీ పని చేస్తున్నాను, సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది, మీరెప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక, ఇదే నా వాగ్దానం. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేస్తాను తల్లి. అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. నీకు నా ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి. తల్లి, నువ్వు ఆందోళన చెందకు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమవుతుందో అన్న ఆందోళనలు వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి. నేను నీ వెంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపేలాగా ఈ సాయి నమ్మకంగా నీతోనే ఉండి నడుస్తాడు. భయపడకు, నేను తోడు ఉన్నంత వరకు ఏ అపాయము నీకు రానివ్వను. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి, అది అందరికీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క జీవికి ఒక్కో రకమైన కష్టం అనుభవించాలి. కాకపోతే మనుషులకు బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉంటాయి. మనిషి జీవితంలో ఏ ఒక్కటి ఇందులో దూరమైనా కూడా బాధని అనుభవిస్తాడు. కష్టాలు ఎదురవుతున్నాయని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకు. ఆ కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. దాటించడానికి మరి నేనున్నాను కదా, ఇంకా ఎందుకు భయపడతావు? నీ బాధ్యతలు, విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతారు. నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయటమే నీ పని. ఎవరు నా నామాన్ని ప్రేమతో స్మరిస్తారో అతని కోరికలను నేను నెరవేరుస్తాను, అతని భక్తిని పెంపొందిస్తాను. అంతేకాని జీవితంలో అన్నీ కోల్పోయానే, ఇంకా నా జీవితం ఇంతేనా అని అక్కడ కూర్చుంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే నీ జీవితంలో అన్ని విజయాలే నీకు సొంతమవుతాయి. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. కాబట్టి మీ సమస్య గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది, అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. తల్లి, జ్ఞానులు తన శరీరంతో చేసే పనులు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం బాధలు ఉండవు. జరిగే పనులకు తాము కారణమని వారు అనుకోరు. అందుకే వారి జీవితంలో కష్టాలనేవి ఉండవు. ఒకే గుణముతో ఉండు, ఒకే మనసుతో ఆలోచించు, ఒకే మనసుతో నన్ను కూడా చూడు, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. మా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు. నా గురువు నన్నెట్లా చూతురు, నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తాను. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు. అంతేకాని ఒకరి గురించి మదన పడిపోకు. వారు ఇలా అనుకున్నారే, నా జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోవద్దు. స్వార్థాన్ని మరచి హృదయంలో దైవత్వాన్ని నింపుకొని భక్తితో సాయినాథుడిని పిలిస్తే నీ ముందు ఏదో ఒక జీవి రూపంలో వచ్చి వాలిపోతాడు ఆ సాయినాథుడు. కాబట్టి సాయి మీద నమ్మకంతో మనం చేసే ఏ పనైనా సరే శ్రద్ధ భక్తులతో చేస్తే అందులో విజయమే మనకు సొంతమవుతుంది. కాబట్టి తల్లి, ఈ రోజు నా మీద నమ్మకంతో ఈ ఉత్తరం మొత్తం చదివావు, అర్థం చేసుకున్నావు. జీవితం పట్ల నీకు మంచి అవగాహనని నేర్పాను. దీన్ని నువ్వు ఏ విధంగా తీసుకుని ఈ జీవితంలో సరిదిద్దుకుంటావో, అనుసరించుకుంటావో అవన్నీ కూడా నీ ఇష్టం. ఇప్పుడు నీకు ఒక సంకేతాన్ని అయితే అందిస్తాను తల్లి. అది నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. చూసిన నిమిషమే ఆనందపడిపోతావు. జీవిత కాలం నన్ను గుర్తు పెట్టుకునే
అనేలా ఉంటుంది. ఏ బిడ్డ అయితే నిరంతరం నా ధ్యానంలో ఉంటూ ఎప్పుడూ నన్నే స్మరిస్తూ నాకు పెట్టనిదే తినకుండా ఉండే నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను. ప్రతిరోజు కష్టమైన సంతోషమైన ఈ సాయితో చెప్పుకునే నా బిడ్డల కోసం ఈ రోజు నేను అందిస్తున్న ఈ సంకేతం. ఇలా ఎవరైతే ఉంటారో బాబా గారి కోసం ఎప్పుడూ కూడా మీ కష్టం కానీ లేదా సంతోషం కానీ బాబా గారితో పంచుకుంటూ ప్రతి క్షణం బాబాని స్మరిస్తూ ఉండే వారి కోసం బాబా గారు షిరిడీకి రమ్మని ఒక సంకేతం ఇస్తారు. ఎందుకంటే వారి జీవితంలో అన్నీ చూసి ఉంటారు. కష్టాలు కానీ సంతోషాలు కానీ వారి కోరికలు తీర్చుకోవడానికి బాబా గారు ఈ విధంగా సంకేతాలు పంపుతూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. షిరిడీకి వెళ్ళాలన్న కోరిక సాయి భక్తులకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. షిరిడీకి వెళ్ళి ఒక్కసారి ద్వారకామాయిలో అడుగు పెట్టాలని. అలాంటప్పుడు బాబా గారు తన మనసుకి నచ్చిన భక్తులకు ఈ సంకేతాన్ని అందిస్తూ ఉంటాడు. ఇది అందరూ గమనించకపోవచ్చు, కానీ తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఆ సంకేతం ఏంటి అంటే, ఎవరైతే అనుక్షణం బాబా గారిని చూడాలి అని మదన పడుతూ ఉంటారో వారి జీవితంలో జరిగి ఉంటుంది. వారు నిరంతరం వారి ఇంట్లో కానీ బయట కానీ ఏ పని చేసినా కూడా బాబా గారు కనిపించడం, బాబా గారు గుర్తుకు రావడం, ప్రతి క్షణం ఏ పని చేసినా కూడా బాబా గారిని ఒక్కసారైనా తలుచుకోవడం, ఒకే రోజులో ఎన్నోసార్లు గుర్తుకు రావడం, ఇలా ఉన్నప్పుడు బాబా గారికి ఎంతో దగ్గరగా ఉన్నారని అర్థం. బాబా గారు మీ చుట్టూ ఉన్నారని, బాబా గారు మీరు చేసే పనులను గమనిస్తున్నారని, బాబా గారు మీరు ఏం చేసినా సంతోషిస్తున్నారని అర్థం చేసుకోండి. మీ కష్టాలన్నీ దూరమైనట్టే, ఎందుకంటే మీకు దైవ బలం తోడుగా ఉంది. ఇంకా బాబా గారు తన భక్తుల పట్ల ఫోటో రూపంలో లేదంటే ప్రసాదం రూపంలో వస్తూ ఉంటారు తన ఇంటికి. అలా వచ్చినప్పుడు బాబా గారు ఇస్తున్న పిలుపు, నువ్వు ఒక్కసారి షిరిడీకి రామ్మా, ద్వారకామాయిలో అడుగు పెట్టు తల్లి, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషం మొదలవుతుంది అని బాబా గారు ఈ విధంగా సంకేతాన్ని అయితే అందిస్తూ ఉంటారు. ఆ రోజు మీరు షిరిడీకి వెళ్ళే అవకాశం వచ్చిన రోజు మరచిపోకుండా మీ ఇంటి నుండి 2 రూపాయలు లేదంటే 1 రూపాయి చిల్లరని జేబులో పెట్టుకుని దర్శనానికి వెళ్ళేటప్పుడు జేబులో ఉంచుకొని వెళ్ళండి. ఆ తర్వాత బాబా గారి దర్శనం పొందిన సమయంలో ఆయన పాదాల మీద ఎంతో కొంత చిల్లర ఉంచి దానిని కాసేపు కళ్ళకు అద్దుకొని అక్కడ నమస్కారం చేసుకుని దానిని మళ్ళీ తిరిగి జేబులో వేసుకుని తిరిగి రండి. దానిని మీరు భద్రంగా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఆ చిల్లరని మీ ఇంట్లో పూజా మందిరంలో బాబా గారి చిత్రపటం ముందు లేదంటే బాబా గారి విగ్రహం ముందు కాని పెట్టి ప్రతి క్షణం ప్రతిరోజు చూస్తూ పూజ చేసుకోవాలి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనక నచ్చితే, బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చింది అనిపిస్తే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.